హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 4 డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ దానికి సంబంధించిన 5 మార్క్స్కి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. సో చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని నేను y అనుకుంటున్నా. y is a function in the variable x. sin x divided by 1 plus cos x. ఓకే, సో టూ టర్మ్స్ డివిజన్లో ఉన్నాయి అంటే కోషంట్ రూల్ని ఉపయోగిస్తాం. సో మరి కోషంట్ రూల్ ఏంటంటే d బై డిఎక్స్ ఆఫ్ u బై v. టూ టర్మ్స్ డివిజన్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఫస్ట్ డినామినేటర్లు v స్క్వేర్ వస్తుంది, న్యూమరేటర్లు v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx. సో ఇది అన్నమాట ఫార్ములా. మరి u అంటే న్యూమరేటర్లో ఉండేది, v అంటే డినామినేటర్లో ఉండేది. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చివరిలో మన ప్రాబ్లంలో విత్ రెస్పెక్ట్ టు x అని ఉంటుంది. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో అంటే yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ న్యూమరేటర్లు v రాసుకోండి. v ఇది u, ఇది v. సో ఇంకొక స్టెప్ మీకు అర్థం అవడం కోసం చూడండి, d బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. ఇది u, ఇది v అనుకోండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ v రాసుకోండి అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ u అంటే ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ మళ్ళీ u అంటే సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అదేవిధంగా ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ v అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై v స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు d బై డిఎక్స్ ఉన్న చోట మనం 1 టైం డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్ అవుతుంది, మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ 0, కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, ఆల్రెడీ ప్లస్ ఈజ్ దేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎస్ ఎస్, ఇప్పుడు చూడండి 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ నోట్ చేస్తున్నా. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మరి మీరు గమనిస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ నుంచి 1 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ కాస్ ఎక్స్ అన్న కాస్ ఎక్స్ ప్లస్ 1 అన్న ఒకటే, న్యూమరేటర్లో ఒక టర్మ్ డినామినేటర్లో ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా డివై బై డిఎక్స్ అంటే 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం, లెట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ 2x. అయితే కొద్దిగా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, సైన్ 2x డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ 2x. సో ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేయడానికి ముందు ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ని ఉపయోగించి చేస్తాం. చూడండి సింప్లిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x ఫార్ములా 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. అదేవిధంగా ఇంకా డినామినేటర్లో 1 అట్లనే రాస్తున్నా, కాస్ 2xకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాసేద్దాం. కాస్ 2xకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, ఇది కాస్ 2xకి ఫార్ములా. ఇంకొకటి కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇంకొకటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది.
ఓకే. యెస్. ఇప్పుడు కాస్ట్‌లో రాసేస్తే ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోతది. ఒక కాసు డినామినేటర్ కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. యెస్ చూడండి. కాబట్టి కాస్ 2xకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ -1. ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నేను డిఫరెన్షియేటింగ్ చేయట్లేదు. సింప్లిఫికేషన్ చేసి చేస్తున్నా. సో d/dx ఆఫ్ చూడండి ఇక్కడ న్యూమరేటర్‌లో 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ని అలానే రాస్తున్నా. డినామినేటర్లో ఇంకా 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ 2 క్యాన్సిల్, ఒక కాస్ కాస్ క్యాన్సిల్, సైన్ బై కాస్ టాన్ ఎక్స్ అయిపోతుంది. d/dx ఆఫ్ టాన్ ఎక్స్. డైరెక్ట్ ఫార్ములా టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ చేయడానికి ఆల్రెడీ మనం sin 2x/1 + cos 2x సెకండ్ రిజల్ట్ ఏమొచ్చింది? tan x వచ్చింది. కాబట్టి అదే రాస్తాం. దానికి డిఫరెన్షియేటింగ్ చేయాలి. చూడండి లెట్ y = tan ఇన్వర్స్ ఆఫ్ sin 2x /1 + cos 2x. ఈ వాల్యూ ఇందాకే కనుక్కున్నాం. ఏమొచ్చింది? సో tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పండి tan x. tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. x మిగులుతుంది. సో ఇది y. దీన్ని నువ్వు డిఫరెన్షియేటింగ్ చేయి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx x యొక్క డిఫరెన్షియేషన్ 1. బట్ సెకండ్ రిజల్ట్ని మనం ఇక్కడ ఉపయోగించి చేసాం. ఓకే. సో ఈ ఫార్ములాస్ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ని మీరు గుర్తుంచుకోవాలి. Yes, thanks for watching my video. Video నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Bye.